అలానే మిసెస్ రావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఉండేటువంటి విదేశస్తుల వీసాలు 1,75,000కు పైగా రద్దు చేయబోతున్నారు. దానికి కారణం ఏం చెబుతూ ఉన్నారంటే, అమెరికాలో ఉంటూ అమెరికా చట్టాలను గౌరవించినటువంటి నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళని మేము ఇక్కడ ఉంచము, ఆ కారణం చేత ఈ వీసాను రద్దు చేస్తున్నాము అని చెప్పి ట్రంప్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, అమెరికా వీసా అని అంటే కేవలం అమెరికాకి అనుమతి మాత్రమే. అమెరికా గడ్డ మీద అడుగు పెట్టాలి అని అంటే అక్కడ ఉండేటువంటి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒప్పుకోవాల్సిందే అమెరికా లోపలికి ఎంటర్ కావాలి అంటే. కాబట్టి అమెరికా వీసా లభించినప్పటికీ మీరు అమెరికాలోకి వచ్చేయచ్చు, అమెరికాలో ఉండొచ్చు అని మీరు భావించొద్దు అని చెప్పి కొత్త నిర్వచనం అమెరికా అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. కేవలం అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికాలో ల్యాండ్ కావడానికి మాత్రమే అమెరికా వీసా. అమెరికాలో ఉండాలి అని అంటే అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారుల అనుమతి ఉండాలి, వాళ్ళదే ఫైనల్ అని చెప్పి కొత్తగా ఇప్పుడు ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ వింటూ ఉంటే అమెరికాలో ఏ రోజైనా ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు విదేశస్తుల్ని కలవరపెడుతూ ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు విదేశస్తుల్ని ఏ రోజుకు ఆ రోజు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ తొలి రోజుల్లో డిపోర్ట్ చేశారు కొంతమందిని. ఇంకా దాదాపు కొన్ని లక్షల మంది అమెరికాలో ఉన్నారని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంపే చెప్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పంపించడానికి సరైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. వాటిలో ఒకటి, అమెరికాలో మీరు డ్రైవింగ్కి సంబంధించినటువంటి నేరాలకు పాల్పడినా, డ్రైవింగ్ కేసులు అనేకం ఉన్నా, లేదు అక్కడ దొంగతనాలకు పాల్పడినా, ఇలా అమెరికాకి సంబంధించినటువంటి గౌరవాన్ని, అమెరికా ప్రాశస్త్యాన్ని అమెరికాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా, అమెరికా భావజాలం వినిపించకపోయినా, ఇలా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కారణాల్లో ఏ ఒక్కటి సక్రమంగా లేకపోయినా మీరు వీసా రద్దయినట్టే, మీ వీసా రద్దయినట్టే అని చెప్పి చెప్తూ ఉన్నారు. పైగా అమెరికా కల్చర్కి దెబ్బ కొట్టినా, అమెరికా కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడినా అక్కడ ఉండడానికి అనర్హులు అని చెప్పి ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. పైగా ఆ పవర్స్ని అమెరికాలో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పచెప్పారు. వీసా వచ్చినంత మాత్రాన మీరు అమెరికాలో ఉండడానికి కాదు, అమెరికా వీసా ఇవ్వడం అనేది అదొక గౌరవమైనటువంటి సూచిక అని చెప్పి చెబుతున్నారు. కానీ కేవలం దాన్ని సూచికగానే చూడాలి తప్పితే మీరు అమెరికాలో ఉండడానికి కాదు అనేటువంటి భావన కలిగి ఉండాలి అని ప్రపంచంలో ఉన్నటువంటి జనాలకి చెప్తూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పైగా ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా తీసుకొచ్చారు. కొత్త చట్టాలు, కొత్త నిబంధనలను తీసుకొస్తున్నారు. అమెరికాలో ఉంటూ H-1B వీసాదారు ఉద్యోగం కోల్పోయిన వెంటనే ఇమీడియట్గా మీరు స్వదేశానికి వెళ్ళిపోండి. గ్రేస్ పీరియడ్ 60 days ఏదైతే ఉందో ఆ గ్రేస్ పీరియడ్ని కూడా తొలగించేదానికి ఆలోచిస్తున్నాము అనేది ట్రంప్ చెప్తూ ఉన్నారు. రీసెంట్గా ఓపీటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఓపీటీలో ఉండాలని అంటే కనుక ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అని అంటే కుదరదు అని చెప్తున్నారు. ఓపీటీ అనేది అది అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునేది కాదు, అది జస్ట్ ఆప్షనల్గా ఇచ్చేటువంటి టైం తప్పితే అని కొత్త నిర్వచనం చెప్తున్నారు. సో కాబట్టి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడానికి లేదు. అందుకే ఈ మధ్యకాలంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీడియోస్ తీసి పెట్టారు. ఒక 4 ఏళ్ల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండేది, కిక్కిరిసిపోయేది. ఎప్పుడు అడ్మిషన్స్ టైంలో సెప్టెంబర్ ఆ ప్రాంతాన. ఇప్పుడు అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అనేది వీడియోలు పెడుతూ ఉన్నారు. అప్పుడు ఇప్పుడు అనేది ఇప్పుడు వెలవెలబోతుంది. ఒకప్పుడు ఈ సీజన్లో లక్షలాది మంది వెళ్ళేవాళ్ళు, వేలాది మంది వెళ్తూ ఉండేవాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళతో పాటు పేరెంట్స్ వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ అడావుడి లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అనేటువంటి విషయాన్ని వీడియోల రూపంలో చాలా విజువల్గా చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే అమెరికాలో
అడ్మిషన్ లభించడమే కష్టం. ఇప్పుడు అమెరికా వీసా లభించడమే కష్టం. ఆ కారణం చేత స్టూడెంట్స్ అటువైపు వెళ్ళట్లేదు. పైగా స్టూడెంట్స్ జనరల్గా ఏమనుకుంటారు, అమెరికాలో చదువుకుంటాం, అక్కడ చదువుకొని పీజీ చేసిన తర్వాత ఎంఎస్ చేసిన తర్వాత ఇమీడియట్గా H1B వస్తుంది. H1B వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగంలో చేరిపోతాం. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలకి గ్రీన్ కార్డు వస్తుంది. ఆ తర్వాత ఇంకా అక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఇప్పుడు వాటికి వేటికి కూడా గ్యారంటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో 1,75,000 వీసాల రద్దులో టూరిజం వచ్చినటువంటి వాళ్ళు కనుక బై బర్త్ అక్కడ పౌరసత్వం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో టూరిస్టులుగా వచ్చినటువంటి వాళ్ళకి అమెరికా వీసా రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి? టూరిస్టులుగా ఎంటర్ అయిపోయి అక్కడ డెలివరీ అవుతున్నారు. ఇక్కడ డెలివరీ టైంకి అక్కడికి డెలివరీకి వెళ్ళిపోతున్నారు అమెరికాకి. అక్కడ అమెరికాలో డెలివరీ అవుతున్నారు. ఆ కారణం చేత అక్కడ పుట్టినటువంటి శిశువుకి పౌరసత్వం వచ్చేస్తుంది. అలాంటి పౌరసత్వాలను రద్దు చేస్తున్నాము అని చెప్పి ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు. సో అలాంటి టూరిజాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకోవాలి. ఇలా రకరకాలుగా కండిషన్స్ పెడుతూ ఉన్నారు. కండిషన్స్ తోటి 1,75,000 సుమారుగా వీసాలను రద్దు చేస్తున్నారంటే విదేశస్తులు, అది చిన్న విషయం కాదు. రాబోయేటువంటి రోజులు ఇంకా జల్లెడ పడుతూ ఉన్నారు. టాప్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో నాలెడ్జిగా ఉండేవాళ్ళు వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది తప్పితే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు దెబ్బకొట్టేటువంటి వాళ్ళకి ఛాన్స్ లేదు అన్నట్టుగా అమెరికా కొన్ని నిబంధనల్ని తీసుకొస్తుంది. అందులో ట్రంప్ ముందున్నాడు. ట్రంప్ ఇప్పుడు అనేక నిబంధనలు తీసుకొస్తున్నారు. వీటితో పాటు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివాసం హోల్డర్స్ కాదు. అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో స్వతహాగా అమెరికా ల్యాండ్కి సంబంధించినటువంటి అమెరికాలో నివాసులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవటానికి ఫిక్స్ కావద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఒక రెడ్ ఇండియన్స్ తప్ప ఎవరు అమెరికాలో ఉండటానికి లేదన్నట్టుగా చెప్తున్నారు. అదొక్కటే చెప్పలే, మిగతా అన్నీ చెప్తున్నారు. సో కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా స్టూడెంట్స్ వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు శాశ్వతంగా ఉండొచ్చు అనుకొని ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు ఉండలేకపోతున్నారు. అక్కడ ఎప్పుడు ఎవరిని పంపిస్తారో తెలియదు. ఇప్పుడు సోషల్ వెట్టింగ్ జరుగుతుంది. ఈ సోషల్ వెట్టింగ్లో అమెరికాకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో లేదా అమెరికా విధానాలను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకు కూడా వీసా రద్దు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ 1,75,000 వీసాలు రద్దు చేయడం వరకే పరిమితం అవుతాడా ట్రంప్, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో మరింత జల్లెడ పెట్టే అవకాశం ఉందా అని అంటే, ప్రపంచంలో మారుతున్నటువంటి పరిణామాలు, అమెరికా మీద ఆయా దేశాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని గమనించి ఆయన కొన్ని ఆంక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు ఇరాన్తో పాటు కొన్ని దేశాల మీద ఆంక్షలు పెట్టారు. ఆ దేశస్తులు అసలు అమెరికాలోకి ఎంటర్ కాకూడదని చెప్పి. ఇలాంటివి మరిన్ని కఠిన నిర్ణయాలు రాబోయే రోజుల్లో ట్రంప్ తీసుకురాబోతున్నారు. ప్రత్యేకించి భారతీయులు అక్కడ ఎవరైతే స్టెమ్ కోర్సులకి వెళ్ళి ఆడ ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళలో కొంతవరకు సేవ్ కావచ్చు, కానీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజైనా అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాలోకి వెళ్ళి నివసించటము అని అంటే అది సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పీపుల్ లాగా నివసించాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇదే విషయాన్ని జేడీ వాన్స్ కూడా చెప్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు కూడా చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు అయితే ఒకనొక మూమెంట్లో శత్రువులు అని చెప్పి అంటున్నారు, బానిసలు అంటున్నారు. బానిసలుగా జీవించాలనుకుంటేనే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని అవమానాలు పడి, ఇన్ని రకాలుగా మాటలు పడి కూడా అమెరికాలోనే నివసించాలి, అమెరికాలో ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. మరి ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం 1,75,000 వీసాలు రద్దు చేయడం అనేది ఇది ప్రాథమిక దశ. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని లక్షల వీసాలు రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.